ఇది ఒక రకమైన పిడుదు లాంటి వ్యాధి. ఈ మైట్ అంటారు, దీనిలను మైట్స్ అంటారు, చిగ్గర్స్ అంటారు. ఇవి పశువుల నుంచి మనకు వస్తాయి. జూనోటిక్ డిసీజ్. దట్టమైన బుషెస్ అట్లా చోట, పొలాల్లో అట్లా చోట, అడవులలో పోయేవాళ్ళు, ఆ ప్రాంతానికి మనం సందర్శించినప్పుడు కూడా అక్కడ జబ్బున్న వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు వాళ్లకు ఏమాత్రం చలి జ్వరం వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా, ఈ కణతులు లింఫ్ నోడ్స్ వాచినా ఇమ్మీడియట్గా వామిటింగ్స్ అయినా వాళ్ళకి అనుమానం పడాల్సి వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ ముసురుకున్న ఈ కాలంలో, శీతాకాలంలో, చలికాలంలో, వానాల కాలంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ స్క్రబ్ టైఫస్ గురించి దీని మీద అవగాహన చాలా చాలా అవసరమని ఇందుమూలంన చెప్పడం జరిగింది. ఇది ముఖ్యంగా నివారణోపాయం కింద మంచి దుస్తులు ధరించడము, ఇటువంటి ఆరోగ్యమైన పరిస్థితులు, హైజీన్ బాగా, శుభ్రత బాగా పెట్టుకుంటే ఇది డెఫినెట్గా మనం నివారించుకోవచ్చు. ఈ జాగ్రత్తలు పాటించి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.